హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఇమేజ్ మీద ఉన్న వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకన్నా ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఇంటర్నెట్లో ఏదైనా ఒక ఇమేజ్ని వాల్పేపర్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా ఫ్లెక్స్ డిజైన్ చేసేటప్పుడు కానీ మన ఇమేజ్ని గూగుల్ ద్వారా డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. అలా డౌన్లోడ్ చేసినప్పుడు మనకి నచ్చిన ఇమేజెస్ మీద మనకి వాటర్ మార్క్ని మనం గమనిస్తుంటాం. ఇప్పుడు అలాంటి ఇమేజ్ని నేను ఒకటి డౌన్లోడ్ చేశాను, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇమేజ్ బాగా నచ్చింది, కానీ ఈ ఇమేజ్ మీద మీరు బాగా గమనిస్తే ఐ స్టాక్ అని ఒక వాటర్ మార్క్ అనేది ఇమేజ్ మీద అంతా ఉందండి. మరి ఇప్పుడు నాకు ఇమేజ్ మీద ఉండే వాటర్ మార్క్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ నేను ఫోటోషాప్ కానీ మనము వేరే సాఫ్ట్వేర్ని కానీ మనం యూస్ చేయాల్సి ఉంటుందండి. అది కూడా మనకి నీట్గా రాదు. మరి ఈ ఇమేజ్లో ఉండే ఈ వాటర్ మార్క్స్ని మనము ఈజీగా రిమూవ్ చేయొచ్చండి. సో దానికోసం మనం జస్ట్ ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ని అప్లోడ్ చేసి ఈ వాటర్ మార్క్స్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చండి. అది ఎలా అనేది నేను చూపిస్తాను. సో దానికోసం మీరు watermark.io అనే ఒక వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ అడ్రస్ బార్లోకి వెళ్ళి వాటర్మార్క్ రిమూవర్ .io అనే ఒక వెబ్సైట్ నేను ఓపెన్ చేశానండి. సో ఇది కంప్యూటర్లోనే కాదు, మొబైల్లో కూడా మనము ఈ ప్రాసెస్ని ఉపయోగించి మీరు వాటర్ మార్క్స్ని రిమూవ్ చేయొచ్చండి. సో దీనికి ఖచ్చితంగా కంప్యూటర్ అనే ఉండాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి, వెబ్సైట్లో ఓపెన్ అయ్యి చూడండి, రిమూవ్ వాటర్ మార్క్స్ ఫ్రమ్ యువర్ ఇమేజెస్ ఫర్ ఫ్రీ. సో ఫ్రీగానే మనం ఇమేజ్ మీద ఉండే వాటర్ మార్క్ని రిమూవ్ చేయొచ్చండి. సో ఇది యాప్ కూడా ఉంటుంది, మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈజీగా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం మొబైల్ ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, అప్లోడ్ యువర్ ఇమేజ్ అని ఉందండి. నేను డెస్క్టాప్ మీద ఆల్రెడీ ఇమేజ్ సేవ్ చేశాను కాబట్టి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మీద ఉండే ఇమేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇమేజ్ సెలెక్ట్ చేసి నేను ఓపెన్ అని కొట్టగానే ఆ ఇమేజ్ ఇందులో లోడ్ అవుతుందండి, అప్లోడ్ అవుతుంది. చూడండి, అప్లోడ్ అయిన తర్వాత మీకు ఒరిజినల్ ఇమేజ్ మీద మనకి ఐ స్టాక్ అని ఉందండి, కానీ వాటర్ మార్క్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇమేజ్ చూడండి ఎలా ఉందో, వాటర్ మార్క్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ని ప్రెస్ చేసి మనం ఈజీగా ఆ వాటర్ మార్క్ లేని ఇమేజ్ని యూజ్ చేసుకోవచ్చండి, డౌన్లోడ్ చేసుకొని. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది చూడండి. చూడండి, సింపుల్ స్టెప్స్ ద్వారా మనము ఈ ఇమేజ్ మీద ఉండే వాటర్ మార్క్స్ని మొత్తం కూడా క్లియర్ చేసేసి ఇమేజ్ మనము వాల్పేపర్గా కానీ లేదంటే మన మొబైల్లో కానీ ఈజీగా షేర్ చేసుకోవచ్చండి. ఓకే, సో జస్ట్ మనం చేయాల్సిందల్లా ఈ వెబ్సైట్ watermark.io అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఇమేజ్ని అప్లోడ్ చేసి మనము డైరెక్ట్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.